గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యాక్చువల్లీ నిన్నైతే వ్లాగ్ అయితే అసలు రికార్డ్ ఏం చేయలేదు. పొద్దున్న జూనాన్ని అయితే కట్టేసినాం. యాక్చువల్లీ డోర్ అయితే క్లోజ్ చేసినాం. బయట వాళ్ళు సామాన్లు అయితే తెస్తారు. దానివల్ల జూనాడు అరుస్తూ ఉన్నాడు పొద్దున్న నుంచి. వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. వ్లాగ్ ఇప్పటికి 3-4 సార్లు ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే జూనాడు అరుస్తుంది. మొత్తం వ్లాగ్లో వాడితే సౌండ్ వస్తుంది. అందుకోసమే మమ్మీ చిల్లర అయితే 11:30 అవుతుంది. టైము 11:30 కాదు, 11:40 అవుతుంది. ఇప్పుడైతే గుడికైతే వెళ్తున్నా. ఇది సాటర్డే. యాక్చువల్లీ సాటర్డే గుడికైతే వెళ్దాం అనుకున్నా. డైలీ కాదు, ప్రతి సాటర్డే వెళ్దాం అనుకున్నా. చలో చేంజ్ అయితే తీసుకొని, నా దగ్గర ఏం లేవు. సరే నేను పోయిస్తా. చలో ఇప్పుడైతే గుడికి అయితే పోయిస్తాం. కొంచెం ఏదో పోవాలనిపిస్తుంది సాటర్డే గుడికి. అందుకని మేము గుడికి అయితే పోయిద్దాం. జునో బాయ్ రే జునో. ఫైనలీ గుడికి అయితే వచ్చేసిన. ఫైనలీ గుడిలో అయితే అన్నీ తిరిగేసినాను. యాక్చువల్లీ మీకు ఎప్పుడైనా ఏదైనా బాధ అనిపించింది అనుకోండి, ఒకసారి గుడికి రండి. దాని నెక్స్ట్ డే గుడికి అయితే రండి, మనసు పీస్ అయిపోతుంది. ఫైనలీ ఇంటికైతే జూనో. ఇంటికైతే వచ్చేసిన. ఫైనలీ పులిహోర అయితే వేసారు. టిఫిన్ అయితే ఫైనలీ సలార్ మూవీ అయితే చూస్తున్నాం. ఎప్పుడో రిలీజ్ అయింది కానీ ఓటీటీలో లేట్గా అయితే చూస్తున్నాం. ఫైనలీ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. బాబు ఒక్కొక్క సీన్ ఉంది. బాబా గూస్ బంప్స్, నెక్స్ట్ లెవెల్ సినిమా. నెక్స్ట్ లెవెల్ అంటే పిచ్చెక్కిపోయింది. 3 గంటల సేపు ఏం అర్థం కాదు. కానీ టీవీనే మొత్తం ఫోకస్ మొత్తం టీవీ పైన ఉండే. అంత పిచ్చెక్కిపోయింది సినిమా అయితే. ఇప్పుడు ఫ్రీ అయినా. ఇప్పుడు 12కి కూర్చున్న వాళ్ళమి 4 అవుతుంది. 4:30కి అయిపోయింది సినిమా. అది కంటిన్యూగా చూస్తుంటే. కానీ సినిమా ఉంది బాబు, ఒక రేంజ్. సినిమాకి ఒక రేంజ్ ఉంది తెలుసా. పార్ట్ 2 కోసం అయితే నేనైతే మస్తు వెయిట్ చేస్తున్నా బాబు. పార్ట్ 2 అయితే థియేటర్కి వెళ్ళి చూడాలి. డాడీ అయితే షాప్కి అయితే వెళ్తున్నాడు. చలో డాడీని అయితే వదిలేద్దాం. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. లంచ్ అయితే వచ్చేసింది. సంగటి ఇంకా వంకాయ కూర. ఫైనలీ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 5:30కి లంచ్ అయితే కంప్లీట్ అయింది. ఎందుకంటే సలార్ సినిమా వస్తుండే కాబట్టి లేట్ అయింది. నేను బ్లాగ్ చూసింటే మీరు అది ఎప్పుడుదో పెట్టిన బ్లాగ్, ఇప్పుడుది కాదు. ఇప్పుడు రీసెంట్ టైంలో బ్లాగ్ రికార్డ్ చేసింది కాదు అది. యాక్చువల్లీ రీసెంట్ టైంలో బ్లాగ్ ఎందుకు రికార్డ్ చేయలేదు, రీసెంట్ టైంలో అంటే నేను ఒకరోజు బ్లాగ్ ఎందుకు రికార్డ్ చేయలేదు అంటే, యాక్చువల్లీ మొన్న అయితే ఫంక్షన్కి వెళ్ళిండే. ఫంక్షన్కి వెళ్ళి తిన్నప్పుడైతే మొత్తం దిష్టి ఏమో తగిలినట్టుంది. ఫుల్ కడుపు అంతా తిప్పేసింది. నైట్ 2 o'clock నుంచి మార్నింగ్ 7 o'clock వరకు మొత్తం వామిటింగ్స్ అయినాయి. దాని తర్వాత మొత్తం సుస్తు పడిపోయింది. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని వస్తున్నాయి ఇంట్లో. అసలు సుస్తు మొత్తం నీరసం అయిపోయింది బాడీ. మళ్ళీ ఓఆర్ఎస్ వచ్చింది డాడీ. ఓఆర్ఎస్ తాగి ఇడ్లీ తినేపాటికి అంతా కొంచెం రికవర్ అయ్యేపాటికి నైట్ అయింది. టైం పడ్డది. ఎందుకంటే మొత్తం వాటర్ రూపంలో కూడా వామిటింగ్ అయిపోతుంది. ఇంకా అందుకని నేనైతే బ్లాగ్ అయితే ఏం రికార్డ్ చేయలేదు. అందుకని ముందు బ్లాగ్ పెట్టిన. యాక్చువల్లీ అప్పుడు ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ఒకవేళ నా దగ్గర బ్యాకప్ వీడియోస్ ఉన్నాయి. అవి కావాలంటే ఒకవేళ ఏమైనా ఫీవర్ గిట్ వచ్చినప్పుడు ఒక రోజు అయితే పెడతాను. బ్లాగ్స్ అయితే ఆగమని చెప్పిన. దానికోసం అయితే సారీ గాయ్స్. ఎందుకంటే నేను వీడియో పెట్టినా కాబట్టి దానికోసమని. ఇప్పుడు రీసెంట్ టైంలో రికార్డ్ చేసింది కాదు అది. చాలా రోజులు అయిపోయింది. చాలా రోజుల తర్వాత చాలా రోజుల ముందు రికార్డ్ చేసింది అది. ఇంకా అదొకటే చెప్దామని చెప్తున్నా. దాని గురించి ఏమనుకో ఒకటే సారీ. బ్యాక్గ్రౌండ్లో డోర్ సౌండ్ వస్తుంది కదా, వీడి వల్లే వస్తుంది సౌండ్. డోర్ని కొడుతూ ఉన్నాడు. ఇంటికాడికి వెళ్ళైతే ఆఫీస్కి అయితే బయలుదేరుతున్నా. చాలా ఆఫీస్లో బ్యాక్ టు ఆఫీస్కి అయితే వచ్చేసిన. ఈరోజు ఏం చూపించినా ఏం చూపించలేదు నాకు కూడా తెలియదు. చలో ఆఫీస్కి అయితే వచ్చేసిన. ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే వెళ్తాం. ఫైనలీ ఆఫీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫీస్ కంప్లీట్ చేసుకుని ఇంటికి కూడా వచ్చేసిన. ఇంటికి వస్తూ మమ్మీ అయితే ఫోన్ చేసి నేను గోధుమ పిండి తెమ్మన్నది. నేను గోధుమ పిండి కూడా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసిన. జూనోగడ్ అయితే ఇక్కడైతే అనుకున్నాడు. ఇంకా నేను గిట్ట అనుకుంటే యాక్చువల్లీ అన్నం తినేది అయితే ఏం చూపిలే. గేమ్ ఆడుతున్న బీజమై. అందుకని అన్నం తినేది అయితే ఏం చూపిలే. ఈ రోజుకైతే ఈ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు వ్లాగ్లో మళ్ళీ వెళ్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్. బాయ్.